తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ కార్చిచ్చు అంతకంతకు వ్యాపిస్తోంది. నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాలు భీష్మించుకుని కూర్చున్నాయి. సుప్రీం తీర్పు, రెగ్యులేటరీ ఆదేశాల ప్రకారం ఆ నీటిపై హక్కు తమదే అని తమిళనాడు అంటూ ఉంటే, నీళ్ళో రామచంద్ర అంటున్న ఈ పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని వదిలినా ఊరుకునేదే లేదు అని చెప్పి కర్ణాటక ప్రతిపక్షం అంటోంది. ఓవరాల్ గా కావేరీ జల జగడం ఆందోళనలతో రెండు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల పంపకం విషయంలో చిచ్చురేగింది. రోజు 3500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ CWMA కర్ణాటకకు ఇచ్చిన ఆదేశాలు ఈ వివాదానికి దారితీశాయి. అయితే కావేరీ బేసిన్లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికి, రైతులకు అవసరమైన నీరు వినియోగించుకోవడంలో తప్పేంటి అన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమ వైపు పంటలన్నీ ఎండిపోతున్నాయని, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. నీళ్లివ్వాల్సిందే అని తమిళనాడులోని ప్రతిపక్షాలు కొట్లాడుతుంటే ఒక్క చుక్క నీళ్లు వదిలినా ఊరుకునే ప్రసక్తి లేదని కర్ణాటక రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఈ విషయంలో ఏం చెయ్యాలి అన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాయిదా వేసుకోవాలనుకున్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, సీఎం విజయ్ కూడా ఈ భేటీని వాయిదా వేసుకున్నారు. మరోవైపు కావేరీ జలాలపై సీఎం విజయ్ బెంగళూరు వెళ్లాలనే నిర్ణయంపై తమిళనాడు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సుప్రీం తీర్పు ప్రకారం ఆ నీటిపై హక్కు తమిళనాడుకే ఉన్నాయని, అలాంటి తీర్పులున్నా సరే చర్చలకు వెళ్లడమేంటని భగ్గుమంది. అయితే ఈ ఇష్యూపై టీవీకే ఐటీ వింగ్ రియాక్ట్ అయ్యింది. కావేరీ విషయంలో తమిళనాడు రైతుల సంక్షేమాన్ని, కర్ణాటకలో నివసిస్తున్న తమిళుల భద్రతను సీఎం విజయ్ అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ వివాదంపై డీఎంకే రాజకీయం చేస్తోందని ఎక్స్ వేదికగా టీవీకే ఐటీ వింగ్ విమర్శించింది. అధికారం కోల్పోయిన తర్వాత ఈ అంశంపై రాజకీయం చేస్తున్న డీఎంకేలా కాకుండా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికే టీవీకే ప్రభుత్వం కట్టుబడి ఉందని టీవీకే ఐటీ వింగ్ కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కావేరీ అంశంపై మౌనంగా ఉండి ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాతే ఈ సమస్యను లేవనెత్తుతోందని ఐటీ వింగ్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు భాగస్వామిగా ఉండి కీలకమైన కేంద్ర శాఖలను నిర్వహించిన డీఎంకే కావేరీ వివాదానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని సాధించడంలో విఫలమైందని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు హక్కుల కోసం డీఎంకే ఎప్పుడైనా మంత్రి పదవిని వదులుకుందా, లేక ఏమైనా నిర్ణయాత్మక చర్యలు తీసుకుందా అని ప్రశ్నించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై కేవలం రాజకీయ విమర్శలు చేయడం మాని రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడాలని మాజీ సీఎం స్టాలిన్ కు టీవీకే కోరింది. మొత్తానికి కావేరీ కార్చిచ్చు రెండు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు వ్యాపిస్తూ పోతోంది.